మూవీకి మెయిన్ అడ్వాంటేజ్ డ్యూరేషన్ 2 అవర్స్ 4 మినిట్స్ ఉండడం. పొరపాటున కూడా ఈ మూవీ 2 అవర్ 30 మినిట్స్ ఆర్ అబోవ్ ఉందనుకోండి, ఫ్లాప్ అనిపించేది. చిన్నప్పుడు మనం రబ్బర్ బ్యాండ్ తో ఊరికనే ఆడుకునే వాళ్ళం. నాకు అర్థం కాలేదు సార్. రీజన్ లేకుండా దాన్ని ఇలా సాగదీసేవాళ్ళం. మూవీ కూడా అలానే సాగదీస్తూ ఆపుతారు. థ్యాంక్ గాడ్ మొత్తం సాగదీసి ఉంటే తెగి ఫ్లాప్ అయ్యేది. మరి మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చేట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేస్తాం అండ్ అప్పుడప్పుడు మూవీ రివ్యూస్ కూడా. ఈ మధ్య సినిమాల్లో డివోషనల్ పాయింట్ అనేది కామన్ అయిపోయింది. సినిమా ఏ జోనర్ అయినా అవనియండి, అందులో డివోషనల్ జోన్ కూడా యాడ్ చేసేస్తే ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి వెళ్ళిపోతారని. ఈ శివం బజే మూవీలో కూడా యాక్షన్ థ్రిల్లర్ తో పాటు డివోషనల్ టచ్ యాడ్ చేశారు. హీరో అశ్విన్ బాబు ఇందులో బ్యాంక్ రికవరీ ఏజెంట్. కస్టమర్స్ టైం కి ఈఎంఐ కట్టకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేస్తూ ఉంటాడు. ఇది హీరో క్యారెక్టర్. మధ్యలో హీరోయిన్ వస్తుంది, అక్కడ చిన్న లవ్ స్టోరీ అలా కొనసాగుతుంది. ఇద్దరు బాగానే యాడ్ చేశారు, కానీ హీరో కామెడీ అంత క్యాచీగా లేదు. బ్రహ్మాజీ అండ్ హైపరాది కామెడీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సీనియర్ యాక్టర్స్ మురళీ శర్మ అండ్ తనికెళ్ళ భరణి గారు కూడా ఉన్నారు, బాగానే పర్ఫామ్ చేశారు. కాప్ రోల్ లో బాలీవుడ్ యాక్టర్ అర్బాజ్ ఖాన్ కనిపించారు, చాలా బాగా చేశారు యాక్టింగ్. విలన్ ఎవరో చెప్పను, ఎందుకంటే మూవీలో అదే సస్పెన్స్. స్టోరీ ఏంటంటే, పాకిస్తాన్ అండ్ చైనా కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవి మన ఇండియాని మిలిటరీ అటాక్ కాకుండా ఇంకెలాగైనా అటాక్ చేద్దామని ప్లాన్ వేస్తారు. మనకి 2020లో కరోనా ఎంతమందిని దెబ్బ కొట్టిందో తెలుసు. ఈ చైనా అండ్ పాకిస్తాన్ కంట్రీస్ సేమ్ అలానే ఒక పాండమిక్ లాగా మళ్ళీ ఇండియాకి ప్రాబ్లం వచ్చేటట్టు ప్లాన్ చేద్దాం అనుకుంటారు. సో వీళ్ళకి ఇదంతా చేయడానికి ఇండియా నుండి హెల్ప్ చేసే వాళ్ళు ఒకరు కావాలి. చాలా మంది చనిపోతూ ఉంటారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళంతా. అప్పుడు దాకా ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉండే సినిమా కొంచెం ఇంట్రెస్ట్ తెప్పిస్తుంది. హీరో లోకల్ రౌడీస్ తో ఫైట్ చేస్తున్నప్పుడు కార్ గ్లాస్ బ్రోక్ అయ్యి హీరో కంట్లోకి గట్టిగా గుచ్చుకుంటది. హీరో కంటి చూపు అయితే పోతుంది. దాని తర్వాత సడన్ గా వేరే అతను ఎవరో చనిపోతే వాళ్ళ ఐస్ డొనేట్ చేస్తారు. తర్వాత హీరోకి ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. నైట్ టైమ్స్ కూడా చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ప్రాబ్లం ఏంటని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ డాక్టర్ కూడా నార్మల్ ప్రాబ్లం ఏదో అనుకుంటాడు. ఎక్స్రే తీసి రిజల్ట్ చూస్తే అదొక యానిమల్ ఐ. ఇక్కడే ఒక చిన్న అఘోరో క్యారెక్టర్ వస్తుంది. ఇది మొత్తం అంతా పరమేశ్వరుడే చేయిస్తున్నాడని హీరోకి చిన్న హింట్ లా చెప్తాడు. హీరోకి ఏం అర్థం అవ్వదు, కన్ఫ్యూజన్ లో ఉంటాడు. విలన్ ఎవరు? హీరోకి యానిమల్ అయి రావడం ఏంటి? అసలు శివుడికి దీనికి సంబంధం ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఎవరో కొత్త డైరెక్టర్ అబ్దుల్ అఫ్సర్ అంట ఈ మూవీకి. ఓకే డైరెక్షన్. మ్యూజిక్ డైరెక్టర్ వికాస్, ఈయన కూడా కొత్త క్రూ మెంబరే, పర్లేదు. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎడిటర్ చోటా కే ప్రసాద్, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎడిటర్. A1 ఎక్స్ప్రెస్, గల్లీ రౌడీ, నాంది, గద్దలకొండ గణేష్ ఇలాంటి ఎన్నో హిట్ సినిమాలకి ఈయనే ఎడిటింగ్ చేశారు. అండ్ లాస్ట్ గా ఒకటి చెప్దాం అనుకుంటున్నా, అది మీరు ట్రైలర్ లో ఆల్రెడీ చూసే ఉంటారు. ఇదేం స్పాయిలర్ కూడా కాదు. ట్రైలర్ లో శివుడిని చూపిస్తారు కదా, దానికోసం ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. చెప్పు. అది ఏంటంటే, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. హనుమాన్ మూవీ విఎఫ్ఎక్స్ రేంజ్ అయితే కాదు. జస్ట్ అలా ట్రై చేశారు కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ మూవీ ఈజ్ యావరేజ్. దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ శివం బజే. ఛానల్ కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్. సైనింగ్ ఆఫ్.